అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మహీసాగర్ నది మీద రెండు జిల్లాలను కలుపుతూ ప్రధానంగా ఒక వంతెన నిర్మించిండ్రు. ఇది బీజేపీ ప్రభుత్వం హయాంలోనే నిర్మించిండ్రు. ఇది స్పేస్ టెక్నాలజీ వాడి మరీ నిర్మించిండ్రు. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ వాడి నిర్మించిన ఈ మహీసాగర్ నది మీద నిర్మించిన గంభీర బ్రిడ్జ్ కూలిపోయింది. మనందరికీ తెలుసు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అయితే ఈ మహీసాగర్ నది మీద నిర్మించిన ఈ వంతెన ఏదైతే ఉన్నదో రెండు ప్రధాన జిల్లాలను కలుపుతా ఉన్నది. రెండు ప్రధానంగా రహదారిని సులభతరం చేసే విధంగా ఈ మహీసాగర్ నది మీద నిర్మించిన బ్రిడ్జ్ ఇది, గంభీర బ్రిడ్జ్. వెనుక విజువల్స్ లో కనబడతా ఉన్నది. ఇగో ఇట్లా తెగిపోయింది, ఇట్లా కూలిపోయింది అన్నట్లు. మరి నాణ్యత లోపమా, రక్షణ లోపమా, ఏమి లోపము, ఏం కథ అనేది ఇంతవరకు బయట పెట్టలే. ఆ సమయంలో, ఆ కూలిపోయిన సమయంలో ఆ వంతెన మీద, ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు టపేలుమని ఆ నీళ్ళల్లో పడిపోయినాయి. వివరాలలోకి వెళ్దాం. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచిగా సపోర్ట్ చేస్తాను, ఇంకా తొందర ముందుకు తీసుకుపోతానని నేను కోరుకుంటున్నా. ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కుండి, కింద కనబడతా ఉన్నది. రైట్, ఇగో ఇది ఏదైతే ఉన్నదో ఈ బ్రిడ్జ్ ఇక్కడికి కూలిపోయింది. మధ్యలకు ఈ వంతెన కూలిపోయింది. ఏం మాట్లాడతారో బీజేపీ నాయకులు, నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇక్కడ బీజేపీ నాయకులు కానీ, రాష్ట్రాలలో బీజేపీ నాయకులు కానీ, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి అయితే, కేంద్రంలో ఓ సర్కార్, రాష్ట్రంలో ఓ సర్కార్ ఉంటే అస్సలు కుదరది, అస్సలు వీలు పడది అన్నట్లుగానే బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాటిని ఒక రకంగా చూసుకుంటూ పోతుంది కేంద్ర సర్కార్, నరేంద్ర మోడీ. దాన్ని గుజరాత్ను ఒక కన్ను, అంటే అందరికి రెండు కన్నులు ఉంటాయి కదా, వేరే రాష్ట్రాలు ఒక కన్నుగా భావిస్తే గుజరాత్ రాష్ట్రాన్ని ఇంకో కన్నుగా భావిస్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏడవైనా గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తా, గుజరాత్ లాగా ముందుకు తీసుకుపోతా, గుజరాత్ లాగా అట్లా చేస్తా, గుజరాత్ లాగా ఇట్లా చేస్తా అని చెప్తారు. మొన్న అంత మరి గుజరాత్కి ఏమైంది, ఏం కథ తెలియదు. మొన్న కూడా విమానం కూలింది. దాదాపు 270 మంది గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన 5 నిమిషాలకే విమానం కూలిపోయింది. 270 మందికి మీద చేరేండ్రు. మృతుల సంఖ్య 270కి మీదికి పోయింది. చాలా పాపం అనిపించింది. ఇక మరి ఇది రెండో ఘటన. ఇది బ్రిడ్జి కూడింది గుజరాత్లో. ఇది వడోదర అండ్ ఆనంద్ జిల్లాలను కలుపుతా ఉన్నది ఈ బ్రిడ్జు. ఇదా డబుల్ ఇంజన్ సర్కార్ ఘనత. మరి ఇలా మేడిగడ్డ పిల్లర్లో 2 పిల్లర్స్ కుంగితేనే దాదాపు ఉన్న 87 పిల్లర్లల్లా 2 పిల్లర్స్ కుంగినాయి అని చెప్పేసి రాద్ధాంతం చేసిండ్రు. కాంగ్రెస్ నాయకులు వచ్చిండ్రు, బీజేపీ నాయకులు వచ్చిండ్రు. కిషన్ రెడ్డి అయితే ఏకంగా లేఖ రాసిండ్రు. మేఘాల మీద 24 గంటలల్లా ఎన్డీఎస్ఏ బృందం ఉరకచ్చి ప్రాథమిక నివేదిక అని చెప్పేసి ఓ నివేదిక ఇచ్చింది, మధ్యంతర నివేదిక అని ఓ నివేదిక ఇచ్చింది, తుది నివేదిక అని ఇంకో నివేదిక ఇచ్చింది. మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ ఏదైతే ఉన్నదో ఆ విచారణ మళ్ళీ రావాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు ఇచ్చుకుంటూ పోతా ఉంది. అదంతా నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్లో ఎన్నో గానం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇదివరకు కూడా అప్పుడే కట్టిన వంతెన ఒకటి కూలిపోయింది. దాదాపు ఒక 6 నెలల పొద్దు కింద అనుకుంటా అప్పుడే కట్టి ఏడాది పొద్దు కానీ ఒక వంతెన కూడా కూలిపోయింది. చాలా బాధాకరం అక్కడ కూడా. మరి వరుసగా ఇట్లాంటి వంతెనలు కూలిపోతా ఉన్నాయి కదా బీజేపీ పాలిత రాష్ట్రాలలో. మరి ఎక్కడ లోపం, ఎక్కడ నాణ్యత లోపం, ఎక్కడ రక్షణ లోపం? ఇక్కడ చూస్తూ ఉంటే పాపం ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తూ ఉన్నది. ఇంకా ప్రమాదానికి గల కారణాలు, నాణ్యత లోపమా, రక్షణ లోపమా, ఎటువంటి లోపం అనేది ఇంకా ఇది గుర్తించలే. రెస్క్యూ టీం అయితే చేరుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వచ్చినాయి. మరి ఏం చేరుకున్నారు, ఏం కథ, అక్కడ సహాయక చర్యలు ఎంతవరకు చేపట్టారు, ఏం కథ అనేది తెలియదు. కాకపోతే చాలా దారుణమైన ముచ్చట ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఘనత. స్పేస్ టెక్నాలజీ వాడి మరి కట్టిన ఈ మహీసాగర్ నది మీద నిర్మించిన ఈ గంభీర బ్రిడ్జ్ను ఎందుకు కూలింది, బ్రిడ్జ్లు ఎట్లున్నాయి, ఏం కథ, సంవత్సరానికి ఓ నివేదిక తయారు చేసుకుంటారు, చెక్కింగ్లు చేసుకుంటారు కదా. మరి అక్కడ లోపం ఏర్పడ్డదా, ఇది కూలుతుంది అని చెప్పేసి ఎవరు పసిగట్టలేకపోయిండ్రా? మీ నిర్లక్ష్యానికి మూల్యము ఎంతో మంది ప్రాణాలు, మీ నిర్లక్ష్యానికి మూల్యము ఎందరో అమాయక బిడ్డల ప్రాణాలు పోవడం. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టారు ఈ వంతెన. ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నది ఇంకా లెక్కలు తెలవాలి.
అంత మీదికెళ్ళి పడ్డారు అంటే పాపం కొంతమంది బయటకు వచ్చి పెడబొబ్బలు పెడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ వాయిస్లో మృత్యువు వెంటాడింది అని అంటారు చూడుండ్రి, అగో అసంటి షవరింగ్ అయితే కనబడతా ఉన్నది వాళ్ళ వాయిస్లలో. ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, మీదకొచ్చి రండి బాబు కాపాడండి అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు, మొక్కుకుంటా ఉన్నారు. కొంతమంది విగత జీవులు లెక్క పక్కకు పడి ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు, కనబడతా ఉన్నాయి. అక్కడి నుంచి అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు చూడడానికి ఎవరైతే అక్కడ ఆగినరో వాళ్ళు ఇక రాకపోకలు నిల్చున్నాయి అంటే వచ్చిన వాహనాలు అటువైపు, పోయే వాహనాలు ఇటువైపు నిలవాల్సిందే కదా. అక్కడ ఆగిన వాళ్ళు దించి వీడియోలు దించి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఇక ఈ బ్రిడ్జ్ తగిన విజువల్స్ కొన్ని మన దగ్గర ఉన్నాయి. ఈ వాహనం ఇక్కడ సగంలో ఆగిపోయిందేమో అనిపిస్తుంది. ఈ జూమ్ లో కొంత కనబడుతుంది. మరి వీళ్ళు రెస్క్యూ సిబ్బంది లేకపోతే ఆ వాహనాలలో ప్రయాణించటంలో తెలియదు. పెద్ద పెద్ద వాహనాలు మీరు కనబడతా ఉన్నాయి, పెద్ద పెద్ద వాహనాలు మీరు కనబడతా ఉన్నాయి, ఇంకా చిన్న వాహనాలు అయితే కనబడతలేవు. మరి ఇగో ఇది అక్కడ సంఘటన స్థలం, ఇది మధ్యలో ఆగిపోయినట్టుంది చూడు ఈ వాహనం. అయ్యో చిన్న వాహనాలు కనబడతలేవు, పెద్ద వాహనాలు మొత్తం కనబడతాయి మీదికి, కానీ చిన్న వాహనాలు కనబడతలేవు. ఇగో గిల్ ఏడుసుడు చూడు పాపం. శివరింగ్ చూడుర్రి, పాపం వల్ల బాధ అనిపిస్తున్నది. పాపం ఎంత బాధనుల్లా. స్పేస్ టెక్నాలజీ వాడి నిర్మించిన బ్రిడ్జి ఇదేనా, వంతెన ఇదేనా డబుల్ ఇంజన్ సర్కారు పాలన అని చెప్పేసి విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద, డబుల్ ఇంజన్ సర్కార్ మీద. మాటకు ముందుగాల గుజరాత్, మాటకి వెనక సీరి గుజరాత్. గుజరాత్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి, అసలు చెప్పడు. ఎన్నికలకు పోయినా గుజరాతే. గుజరాత్ లెక్క డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటారు. ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ ఘనత? ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ ఏలుబడి చేస్తున్న విధానం అని చెప్పేసి దాదాపు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. మోడీ పనితీరు మీద, బీజేపీ సర్కారు పనితీరు మీద, బీజేపీ సర్కారు హయాంలో కట్టిన ఈ గంభీర బ్రిడ్జ్ ఘటన చూసిన తర్వాత అందరూ విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద, డబుల్ ఇంజన్ సర్కారు కావాలంటున్నోళ్ళ మీద.